వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యూరియస్ క్రాకర్స్. ఈరోజు మన ఛానల్లో కొబ్బరి బర్ఫీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ పచ్చి కొబ్బరిని తీసుకొని ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకొని ఆ పీసెస్ అన్నిటిని వాటర్లో బాగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి. బాగా గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని అంతా ఒక దాంట్లోకి తీసుకోండి. ఈ విధంగా పౌడర్ అంతా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2.5 గ్లాస్ ఆఫ్ షుగర్ వేసుకొని మనం కొబ్బరి ఎంత ఉంటే అంత వేసుకోండి. ఇప్పుడు మాకు 4 గ్లాసెస్ కోకోనట్ పౌడర్ ఉంది కాబట్టి మేము 2.5 గ్లాసెస్ షుగర్ వేసుకున్నాం. అట్లాగే మనం ఏదంతా అయితే మెజర్ చేసుకున్నామో ఆ గ్లాస్తోనే 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకొని అస్సలు మాడిపోకుండా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇది మ్యాక్సిమం 30 to 40 మినిట్స్ వరకు మిక్స్ చేయాలా. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి అంతా ప్లేట్ క్యాప్ అప్లై అయ్యేటట్టు అంతా రఫ్ చేసుకోండి. అలాగే మిక్స్ చేస్తూ ఉండాలి అంటిల్ అది గట్టిగా స్టిక్కీ వచ్చేంత వరకు. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అలాగే బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక 2 to 3 యాలకలు తీసుకొని అవి బాగా దంచి ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్ మినిట్లో మనం మిక్స్ చేయడం ఆపేసినామంటే వెంటనే మాడిపోతుంది. డోంట్ స్టాప్ ఇట్. ఇప్పుడు మనం ముందుగా అప్లై చేసి పెట్టుకున్న నెయ్యి ప్లేట్లోకి ఇదంతా తీసుకొని ఈవెన్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ మనం లాస్ట్లో కానీ అప్లై చేసుకున్నాక అట్లే వదిలేసినామంటే అదంతా గట్టి పడిపోయి ఇట్లా ఈవెన్గా అడ్జస్ట్ చేసుకొని రాదనమాట. అందుకే మనం ముందే అప్లై చేసుకొని ఉంచుకోవాలి. ఈ విధంగా అంతా పీసెస్గా కట్ చేసుకోవాలి నైఫ్తో. నెక్స్ట్ ఇందులో జీడిపప్పు ఉంటేనే కదా టేస్ట్. అందుకే ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసి జీడిపప్పుని బాగా వేయించుకొని జీడిపప్పు చల్లారిన తర్వాత ఈ విధంగా అన్ని పీసెస్ మీద అడ్జస్ట్ చేసుకోవాలి. మినిమం 20 మినిట్స్ వరకు సైడ్కి పెట్టాలి, లేదంటే అది పీసెస్గా లేదనమాట. చూడండి ఇప్పుడు ఈ పీసెస్గా ఎంత బాగా వేస్తుందో. కొబ్బరి బర్ఫీ వాస్ రెడీ.